హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం జెనికిన్స్ టూల్ గురించి చూద్దాం. సో డెవాప్స్లో జెనికిన్స్ టూల్ అనేది ఎలాంటి కీ రోల్ని ప్లే చేస్తుందో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వాట్ ఈస్ జెనికిన్స్ అండ్ వై వి యూజ్ ఇట్ అనేది మనం తెలుసుకుందాం. సో చాలామంది జెనికిన్స్ టూల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ఎందుకంటే ఈ జెనికిన్స్ అనే టూల్ లేకపోతే మనకి డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అనేవి కలిసేవి కాదు. సో ఒక డెవలపర్ టీమ్ని అలాగే అండ్ ఆపరేషన్ టీమ్ని ఈ రెండింటిని కొలాబరేట్ చేసే టూల్ ఏది అంటే అది జెనికిన్స్ టూల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ జెనికిన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకునే కన్నా ముందు వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ వాట్ ఈస్ కంటిన్యూస్ డెలివరీ డిప్లాయ్మెంట్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. సో నార్మల్గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? యాడ్ చేయడము ఆర్ కంబైన్ చేయడము అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. దాన్నే మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. రియల్ టైంలో డెవలపర్ రాసిన కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం టెస్టింగ్కి పంపిస్తాం. సో డెవలపర్ రాసిన కోడ్ని సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి వాటి మొత్తాన్ని కలిపి ఒకేసారి బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా? త్రూ జెనికిన్స్ ద్వారా. సో ఈ రకంగా మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ చూడండి, కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన ఆ తర్వాత టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అనేది సక్సెస్ అయిన తర్వాత కోడ్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది చూద్దాం. సో కోడ్ ఉంది కదా, సో కోడ్ని ఫస్ట్ మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం. టెస్టింగ్ అనేది సక్సెస్ అవుతే కోడ్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనం డిప్లాయ్ చేసే కన్నా ముందు యూఏటీ ఎన్విరాన్మెంట్కి పంపేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ యూఏటీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. సో ఇది కూడా ఒక టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో దీనిలోకి మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ సిఐ అండ్ వాట్ ఈస్ సిడి అని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ జెనికిన్స్ అనేది డిస్కస్ చేద్దాం. జెనికిన్స్ అనేది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. జెనికిన్స్ని మనం విండోస్లో కానీ లైనెక్స్లో కానీ మ్యాక్ ఓఎస్లో కానీ రన్ చేయొచ్చు. సో అదే ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, జెనికిన్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ రిటన్ ఇన్ జావా దట్ రన్స్ ఆన్ విండోస్, లైనెక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి అని అంటే జెనికిన్స్ అనేది ఫ్రీ టు యూస్, అంటే ఎటువంటి మనీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి మోస్ట్లీ జెనికిన్స్ టూల్ని మనం ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. అది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ జెనికిన్స్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ప్లగ్గిన్స్ అంటే ఏంటి అని అంటే మాన్యువల్గా కాకుండా ఆటోమేషన్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే జెనికిన్స్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్ అని చెప్తున్నాం. అండ్ అలాగే లాస్ట్ పాయింట్ చూడండి, వెన్ ఎవర్ డెవలపర్స్ రైట్ కోడ్ we integrate all the code of all developers at any point of time and we build, test and delivery, deploy to client. This is called CI/CD అని చెప్తున్నా. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఇందాకే చెప్పాను. సో వీళ్ళు ఏం చేస్తాను అంటే ఈ జెనికిన్స్ని యూజ్ చేసుకొని లైక్ జెనికిన్స్లో మనము కోడ్ని స్పాంటేనియస్గా ఇంటిగ్రేట్ చేస్తాం. కోడ్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి జెనికిన్స్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ టూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ డెవాప్స్ విత్ AWS కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, రికార్డెడ్ కంటెంట్. సో ఇక్కడ చూడండి, కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి తెలుగులో టీచింగ్ అనేది ఉంటుంది. అలాగే 100+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఒక్కసారి మీరు కంటెంట్ అనేది తీసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ ఎంత అనుకున్నారు? జస్ట్ 1999కి మాత్రం మీకు కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్స్
చూడండి కోర్సు సిలబస్ డెవాప్స్ ఇంట్రడక్షన్, లైనెక్స్, గిట్, మావిన్, జెన్కిన్స్, డాకర్. సో ఇలా డిఫరెంట్ టూల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ EC2, S3, VPC, టెరాఫార్మ్ అండ్ అలాగే అమెజాన్ SG అండ్ IAM. సో ఇది మనకు వచ్చేసి కోర్స్ సిలబస్ ఇదంతా. సో అండ్ వీటితో పాటు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న టూల్స్ అన్నీ కూడా మీకు ఈ సిలబస్లో కవర్ చేయడం అనేది జరిగింది ఈ కోర్స్లో. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ డెమో అనేది అవైలబుల్గా ఉంది. ఫ్రీ డెమో చూసాక మీకు నచ్చితే మీరు కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.